జరిగి తీరాల్సిందే. రీసర్వేది జరిగినాయి, దాదాపు 1300 విలేజెస్లోనో ఏమో జరిగినాయి రాష్ట్రంలో. ఇది మొన్న అఫీషియల్గా లోక్సభలో చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఎక్కువగా జరిగింది తిరుపతిలో. ఇట్లాంటి వాటిని మధ్యలో వీళ్ళు ఈ వివాదం చేసి ఆపేశారు. ఇప్పుడు రీసర్వే మళ్ళీ ప్రారంభం చేస్తూ బీనైంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది మార్చి ఏప్రిల్లో టార్గెట్ ఇచ్చింది వాళ్ళకి, మాక్సిమం జూన్ జూలై నాటికి అయిపోవాలి. అంటే అప్పుడు కూడా ఇలా టార్గెట్లు ఇవ్వడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందా? వాళ్ళకి ఏదో ఒక ప్రాజెక్ట్ లాగా రెవెన్యూ అధికారులకి ఎలక్షన్ ముందు హడావుడిగా చేసేయమండం వల్లే ఇప్పుడు ఈ కొలతలు ఇవన్నీ మా సరిహద్దులు మారిపోయినాయి, మా సర్వే నెంబర్లు మారిపోయినాయి చెప్పేవాడు. బేసిక్ గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్డ్ సర్వేయర్ లేడు, ఫస్ట్ ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు నీకు నాకు దూరం కొలవాలి, నేను ఇక్కడున్నా మీరు ఎక్కడ ఉన్నారు, ఇద్దరికి మధ్య దూరం ఇది అనేటటువంటిది ఒక స్కేల్ వేస్తే కుదురుతుంది. అలా కాకుండా నువ్వు దూరం కొలువని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో చెప్పట్లా. ఇప్పుడు మీకు విజయవాడ వచ్చారనుకోండి, విజయవాడ అని చెప్పేసి మీరు అడిగితే బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి విజయవాడే, కానీ మీకు 1వ నెంబర్ 0 నెంబర్ ఎక్కడ వస్తుందో తెలుసా? పోలీస్ పెరేడ్ గ్రౌండ్ దగ్గర వస్తుంది, ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర. అది అంటే మీ కొలత అక్కడి నుంచి బిగిన్ అవ్వాలి.